Please do like, share, subscribe, comment. Okay, so welcome back to our YouTube channel. Today I discuss about a very long answer in first lesson, waves. That is a formation of stationary waves in a open pipe. Okay, this is most important in IP examination, both TS and AP. First, what is standing waves or stationary waves? Standing or stationary waves or standing waves, both are same. See here, how to form stationary waves or standing waves. See here, what I am doing. See here, it is a one longitudinal wave. Which wave? Longitudinal wave. Now let's take another wave. Observe that when two waves have same frequency and same amplitude, they are superimposed. The resultant wave is called standing wave or stationary wave. అంటే ఇట్లా ఒక వేవ్ పోయింది, ఇట్లా డైరెక్షన్ చూడండి. సో నెక్స్ట్ ఇలా ఒక వేవ్ వచ్చింది. Both are in superimposed. So definition రాయండి. Definition. The superpose of two waves has same amplitude and frequency but they are traveling in opposite direction. The resultant wave is called resultant wave is called standing wave or stationary wave. This is the definition of standing wave or stationary wave. See here in this diagram, this is the amplitude will be 0. At which points the amplitude is 0. This is called node. It is important. Let's see here. This is the maximum displacement. The maximum displacement is called antinode. Is it clear? And the antinode ఎప్పుడు ఫామ్ అవుతుంది, తర్వాత నోడ్ ఎప్పుడు ఫామ్ అవుతుందో మనకు తెలిసింది. This is node, this is antinode. This is the definition of what here? Standing wave or stationary wave. So ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే how to formation of standing wave or stationary wave in organic pipe. These organic pipes are two types, open pipe and closed pipe. Now closed open pipe చూద్దాం. దీన్ని నోట్ చేసుకొని పాజ్ చేసుకోండి. Okay, now see here. Now see here. First of all, definition of open pipe. Open pipe definition means a pipe which open at both ends is called open pipe. Clear? అంటే ఒక పైప్ టూ సైడ్స్ లో ఓపెన్ చేసి ఉంటే, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ టూ సైడ్స్ లో ఓపెన్ చేసి ఉంటే ఇట్ ఇస్ కాల్డ్ ఓపెన్ పైప్. ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యారేజ్లలో మీరు ఇట్లా చూస్తారు కదా,
నాదస్వరం వస్తుంది చూడు సౌండ్ రావడానికి బ్యాండ్, ఇద్దరు బ్యాండ్ ఉంటారు, మిగతా వాళ్ళు ఇట్లా చేస్తారు కదా, అది ఓపెన్ పైప్. ఓకే, సో ఆ ఓపెన్ పైప్లో మనం ఇప్పుడు సౌండ్ వేవ్స్ పంపించినప్పుడు సో ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అనేది మన క్వశ్చన్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఐపీ ఎగ్జామినేషన్ ఫర్ 8 marks లాంగ్ ఆన్సర్. నౌ సి దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఓపెన్ పైప్. నౌ సి హియర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే సి దిస్ ఇస్ ఓపెన్ పైప్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఓపెన్ పైప్లో మరి సౌండ్ వేవ్స్ ఎలా పంపిస్తామంటే ఓపెన్ కాబట్టి ఇదంతా ఎయిర్తో ఆక్యుపై ఉంది పైప్, అంటే ఎయిర్ పార్టికల్స్ ఉంటాయి ఇట్లా 1 2 3 పార్టికల్స్. ఓకేనా, అంటే ఇవన్నీ ఎయిర్ పార్టికల్స్. మరి ఎయిర్ పార్టికల్స్తో మనకి ఎట్లా వస్తుంది సౌండ్ అంటే ఇక్కడ ఎవరైనా ఇట్లా బ్లో చేయండి, బ్లో అంటే ఊదడం, గాలి ఊదడం, లేదంటే డిస్టర్బ్ చేయండి, లేదంటే ఓ స్పీకర్ పెట్టండి, ఓ స్పీకర్ పెట్టినా డిస్టర్బ్ చేసినా గాలి ఊదినా కానీ ఇక్కడ నుంచి ఇటు ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయిన తర్వాత ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎట్లా రిఫ్లెక్ట్ అవుతాయి అంటే మరి ఎట్లయితే ఇదంతా ఓపెన్ అయ్యి కదా అట్లా నుంచి వెళ్ళిపోతాయి కదా, మన రివర్స్ ఎట్లా అవుతాయి అంటే ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, ఎయిర్ పార్టికల్, ఇక్కడ ఒక పార్టికల్, ఇక్కడ ఒక పార్టికల్. అంటే సౌండ్ మీన్స్ వాట్? సౌండ్ ఎప్పుడు వస్తుంది మనకి అంటే పార్టికల్స్ డిస్టర్బ్ అయినప్పుడు, ఏదైనా ఆబ్జెక్ట్ డిస్టర్బ్ అయినప్పుడు మనకు సౌండ్ వస్తుంది. అంటే ఇక్కడ ఒక వేవ్ ఉంది, ఇక్కడ ఒక వేవ్ ఉంది, అది ఇలా ఇలా దాన్ని నెట్టేస్తుంది. ఆ పార్టికల్ ఏం చేస్తుంది, దాన్ని ఇటు నెడుతుంది, దీన్ని అటు నెడుతుంది, దాన్ని ఇటు నెడుతుంది. ఇట్లా బోత్ ఇట్లా ఊగి ఊగి ఏం చేస్తుంది, వైబ్రేట్ అయ్యి సౌండ్ వస్తుంది. ఓకేనా, ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, సీ హియర్ నౌ ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఇప్పుడు వేవ్ సెండ్ చేస్తున్నాం. Clear? Yeah. This is a antinode. This is antinode. This is node. It clear? It is an open pipe. Here, this is the length of the pipe. Already you know that one thing is this is the antinode. This is node. This is antinode. This is node. Okay? The distance between two antinodes is how much? The distance between two antinodes is lambda by 2. And L is equal to lambda 1 by 2. Here, but lambda 1 is equal to what? 2L. Lambda 1 is equal to what? 2L. You know, fundamental frequency, first harmonic control. First harmonic or fundamental frequency. Fundamental. Which mental? Fundamental frequency. So fundamental frequency is denoted which letter? N or nu or F or whatever may be. Formula ఏంటంటే V by 2L. ఏంటంటే V by lambda. అంటే ఇది ఇనిషియల్ కాబట్టి N1 తీసుకుంటే N1 is equal to V by lambda 1. Already you know that lambda 1 value is how much? Lambda 1 clear కదా, అంటే V by 2L. So N1 is equal to V by 2L. This is called fundamental frequency or first harmonic. Fundamental frequency or first harmonic. So note it. ఇలాంటి మనకి ఎన్ని ఫామ్ అయితే చూద్దాం. This is the first one. Is it clear? ఇప్పుడు ఇలాంటి మరి రెండు ఫామ్ అయితే ఏం చేద్దాం చూద్దాం. ఇక్కడ ఇలా ఫామ్ అయితే ఓపెన్ పైప్లో ఇక్కడ నుంచి ఇక్కడికి lambda by 4, ఇక్కడ నుంచి ఇక్కడికి అబ్జర్వ్ చేస్తే the distance between antinode and node is how much? Lambda by 4. Different ఉంటే lambda by 4, same ఉంటే lambda by 2. Is it clear? అంటే lambda by 4 అవుతుంది. ప్లస్ ఈ రెండు ఇది నోడే ఇది నోడే, సో 2 నోడ్స్ ఉన్నాయి అంటే అప్పుడు ఏమవుతుంది lambda by 2 అవుతుంది. ప్లస్ ఇక్కడ డిఫరెంట్ ఉంది, యాంటీనోడ్ ఉంది నోడ్ ఉంది, అప్పుడు ఏమవుతుంది lambda by 4 అవుతుంది. Is it clear? Don't confuse that. ఇప్పుడు
ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది 4 అవుతుంది. ఎల్సిఎం తీసుకుంటే 4 అయితే అంటే లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా ప్లస్ లాంబ్డా బై 4. ఇస్ ఇట్ క్లియర్? అంటే హౌ మెనీ లాంబ్డాస్ టోటల్? 4 లాంబ్డా. 4 లాంబ్డా బై 4. 4 get cancel. 4 get cancel. Now ఇప్పుడు L is equal to మరి ఏమవుతుంది? L is equal to lambda 2. L is equal to what? Lambda 2. Don't confuse. Now see here. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సెకండ్ హార్మోనిక్ ఫస్ట్ అయిపోయింది కదా, సెకండ్ హార్మోనిక్ అంటే మరి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి? ఇక్కడ m2 is equal to ఏం రాస్తామంటే v by lambda 2. v by lambda 2. ఇక్కడ lambda 2 is equal ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ L అని, అంటే m2 is equal to v by L అని. v by L. మరి ఇక్కడ ఏం రాయాలి? మనకేం అర్థం కాదు. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే డివైడ్ అండ్ మల్టిప్లై విత్ 2. ఇక్కడ దేంతో చేయాలి? డివైడ్ అండ్ మల్టిప్లై విత్ 2 అంటే 2 తోటి అంటే 2v by 12. 2v by 12. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలి. ఈ టర్మ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే v by 12 అనిపిస్తుంది, ఇక్కడ v by 12 అనిపిస్తుంది. v by 12 is equal to what here? n1 అయినా అంటే n2 is equal to 2n1. n2 is equal to n1. This is the second harmonic. ఏంటంట? సెకండ్ హార్మోనిక్. దీన్ని ఏమంటాం? ఫస్ట్ హార్మోనిక్. ఫస్ట్ హార్మోనిక్ అదర్ నేమ్ ఏంటి? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? రైట్. నా సెకండ్ వన్ ఇస్ ఓవర్. నేను దీన్ని ఏం చేస్తా అంటే థర్డ్ డయాగ్రామ్ వేస్తా ఉంది ఇక్కడ. ఎస్, థర్డ్ డయాగ్రామ్ వేస్తా అంటే మీకు 3 డయాగ్రామ్స్ వస్తాయి. నేను వన్ దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయాను. ఓకేనా? పాజ్ చేసుకుని వస్తుందంటే ఫస్ట్ వన్ v by 12 n1 is equal to n2 is equal to 2 into n1. సిమిలర్లీ మరి n3 is equal to ఎంత వస్తుందో చూద్దాం. Got it? Now see, how to see this sir? ఇక్కడ యాంటీనోడ్ ఉంది, నోడ్ ఉంది. యాంటీనోడ్కి నోడ్కి ఏమొస్తుంది? లాంబ్డా బై 4. ఇక్కడ నోడ్ అండ్ నోడ్ ప్లస్ ఏమవుతుంది? లాంబ్డా బై 2. ఇక్కడ ఏముంది? నోడ్ అండ్ నోడ్ లాంబ్డా బై 2. ఇక్కడ నోడ్ అండ్ యాంటీనోడ్ లాంబ్డా బై 4. జాగ్రత్తగా వినాలి, డోంట్ కన్ఫ్యూజ్. ఇన్ని రకాల మనం చేసుకోవచ్చు. LCM is how much? LCM is 4. ఇక్కడ లాంబ్డా వస్తుంది, ఇక్కడ 2 లాంబ్డా వస్తుంది, ఇక్కడ 2 లాంబ్డా వస్తుంది, అక్కడ ఏమొస్తుంది? లాంబ్డా వస్తుంది. ఎన్ని లాంబ్డాస్ వచ్చినాయి మొత్తం? 1 లాంబ్డా, 3 లాంబ్డా, 6 లాంబ్డా. 6 లాంబ్డా బై ఇది 3 వచ్చింది కాబట్టి 6 లాంబ్డా బై 4. 6 లాంబ్డా బై 4. కొన్ని బుక్స్లో ఎట్లా ఉంటుందో నేను చెప్తా, డైరెక్ట్ ఉంటుంది. 2 2 జా 2 3 జా అంటే 3 లాంబ్డా 3 బై 2. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 3 లాంబ్డా 3 బై 2. సార్ అంటే దీని నుంచి మనం ఇక్కడ రాసుకోవచ్చు 3 లాంబ్డా 3 బై 3. అంటే n ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 3 లాంబ్డా 3 బై 2. మరి లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? 3 లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్ టు 12. లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్ టు 12 బై 3. గాట్ ఇట్? ఓకే. నేను ఏం చేస్తామంటే దాంట్లో ఫ్రీక్వెన్సీ ఫార్ములా v by lambda 3. v by lambda 3 అంటే lambda 3 is equal to ఏమొచ్చింది? 12 by 3. అంటే n3 is equal అంటే థర్డ్ హార్మోనిక్ అనొచ్చు. దీన్ని థర్డ్ హార్మోనిక్. డోంట్ కన్ఫ్యూజ్, థర్డ్ హార్మోనిక్. నౌ సీ అంటే lambda is equal to v by lambda 3 కదా, అంటే v by lambda 3 అంటే ఏమొచ్చింది? 12 by 3. 12 by 3. 3 పైకి పోతే ఏమవుతుంది? 3 పైకి పోతే 3 into v by 12. ఇక్కడ చూడండి v by 12 వచ్చేసింది. v by 12 అంటే ఆల్రెడీ పోతే n1 అంటే
N3 is equal to 3 into N1. 3 into N1. ఇప్పుడు మనము ఫ్రీక్వెన్సీ రేషియో కనుక తీసుకున్నట్టయితే ఫ్రీక్వెన్సీ రేషియో ఏమొస్తుంది ఇన్ ఓపెన్ పైప్ ఏమొస్తుంది N1 is N2 is N3 is equal to ఫస్ట్ వన్ ఏముంది N1, సెకండ్ వన్ 2N1, థర్డ్ వన్ 3N1 అంటే 1 is 2 is 3. This is the ratio, frequency ratio in which pipe? Open pipe. This is most and most important question in IP examination. Definitely question వస్తుంది. What is the formation of stationary waves in open pipe? So ఈ ఛానల్ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.